నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. హలో అండి. అన్స్టాపబుల్ షో ఆహాలో రిలీజ్ అయిన తర్వాత సూపర్ డూపర్ హిట్ అయింది. అంటే ఒక టెలివిజన్లో ప్రసారం అయ్యే షోస్ కన్నా కూడా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ అయ్యి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం మాత్రం మనం అన్స్టాపబుల్తోనే చూసాం. అయితే అందులో ఉన్న ఒక చిన్న వెలితి ఏంటంటే చిరంజీవి గారు రాలేదు, పెద్ద వాళ్ళందరూ వచ్చారు, మంచి మంచి కాంబోస్ వచ్చాయి అంటూ. బట్ ఇప్పుడు చిరంజీవి గారు అండ్ రామ్ చరణ్ గారు ఇద్దరూ కలిసి నెక్స్ట్ సీజన్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మేబీ ఫస్ట్ ఎపిసోడే వీళ్ళతో కూడా ఉండొచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి. వాస్తవమేనా? అసలు ఏం జరుగుతుంది? టాక్స్ అయితే వచ్చాయి, బట్ ఎంతవరకు ఇది నిజము ఎంతవరకు అబద్ధం అనేది నెంబర్ 1. అన్స్టాపబుల్ సీజన్ 3 అనేది అసలు ఉంటే ఇది నిజమయ్యే అవకాశం ఉంది. వై? బికాస్ ఆల్రెడీ బాలకృష్ణ గారు తనంతట తానే చరణ్కి కాల్ చేసి ఎప్పుడు వస్తున్నావు నువ్వు అని అడిగితే ఒక పిలుపు దూరంలో ఉన్నాను నేను, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడమే అని చెప్పేసి అట్లాంటి రామ్ చరణ్కి 2 సార్లు ఫోన్ వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అప్పుడు అండ్ ప్రభాస్ ఎపిసోడ్ అప్పుడు చూసాం. సో వీళ్ళకి మంచి సాన్నిహిత్యం ఉంది. వీళ్ళు అసలు యాక్చువల్గా వచ్చే ఉద్దేశం లేదనుకో, ఆ కాలే లిఫ్ట్ చేయరు. లిఫ్ట్ చేయరు అంటే మరి ఏదో ఒకటి ఇప్పుడు పెద్ద కాల్ చేసినప్పుడు మరి లిఫ్ట్ చేయకుండా ఎలా ఉంటారు? వీళ్ళు కాల్స్ అని అప్పటికప్పటికి ఏం చెయ్యరు. షోలో కూర్చుంటున్నాము, మీకు కాల్ చేస్తాం, ఈ టైంలో ఫ్రీ పెట్టుకోండి అని అన్ని మాట్లాడుకుంటారు. అయినప్పటికీ కూడా ఒకవేళ నిజమైతే డైరెక్ట్ గా ఏం చేశారు కదా, ఇన్ కేసు ఒకవేళ డైరెక్ట్ గా చేసినా కూడా పెద్ద ఆయన ఫోన్ చేసి లిఫ్ట్ చేయరా? అప్పుడు చేస్తారు, ఎందుకంటే ఈ విషయం తెలియదు కాబట్టి. సో ఇట్లా ఉంటుంది. అండ్ రామ్ చరణ్ తేజ అయితే రావడం గ్యారెంటీ అని మనకు తెలుసు. అయితే పవన్ వచ్చాడు, రామ్ చరణ్ వచ్చాడు, అయినా చిరంజీవి గారు రావట్లంటే వీళ్ళ మధ్య ఏదో ఉంది అనే ఒక విషయం బయటికి వస్తుంది మళ్ళీ. మరి ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ అన్స్టాపబుల్ కి వెళ్లకుండా స్మితా షోకి వెళ్ళేసరికి అది ఒక పెద్ద దుమారం అయ్యింది. మరి సో ఇక్కడ రామ్ చరణ్ తేజనేమో పిలిచినప్పుడు వస్తే అదొక ప్రాబ్లం, పిలిచాడు కాబట్టి వచ్చాడు. మరి పిలిచినప్పుడు రామ్ చరణ్ వచ్చినప్పుడు చిరంజీవి రాకపోతే ఈయన వచ్చినా కూడా ప్రాబ్లమే. ఎందుకంటే నువ్వు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, చిరంజీవి వస్తున్నాడు, అందరూ రామ్ చరణ్ వస్తున్నాడు, అందరూ వస్తున్నాడు, బట్ చిరంజీవి గారు రావట్లేదు అంటే వీరిద్దరి మధ్యలో ఏదో ఉంది. నెక్స్ట్ అదే రామ్ చరణ్ ఒకవేళ రాకపోతే, అంత పెద్దయినా పిలిచినా కూడా రాలేదంటే చిరంజీవి గారికి ఇష్టం లేక రాలేదేమో, అంటే ఆయన వచ్చిన ప్రాబ్లమే, రాకుండా ప్రాబ్లమ్. సో ఆయనతో పాటు చిరంజీవి గారిని రప్పించే ప్రయత్నం చేస్తే ఏముంటుందంటే, ఓకే వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది, నెంబర్ 1. సో బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ ఎంతో, చిరంజీవి కూడా అంతే, నెంబర్ 2. నెక్స్ట్ ఓకే పవన్ కళ్యాణ్ గారు ఎలాగో టీడీపీలో ఉన్నారు కాబట్టి పర్వాలేదు, అంటే చిరంజీవి గారు మద్దతు ఇస్తే ఈయన ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఆ ఏపీ రాజకీయాలు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. సో ఆయన వచ్చి టీడీపీ షోకి అటెండ్ అయితే వాళ్ళు ఇంకోలాగా రాస్తారు. నీకు అర్థమైందా? ఆయన అఫ్కోర్స్ రాజకీయాలకి దూరంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ ఆయన్ని ఇంకా పీసీసీ డెలిగేటే అని చెప్పి మొన్న కార్డు కూడా ఇచ్చింది, ఐడి కార్డు. సో ప్రజెంట్ ఆయన కాంగ్రెస్లో ఉన్నట్టే. పవన్ వచ్చేది వేరు, ఎందుకంటే పవన్కి టీడీపీకి పొత్తున్నట్టుగా వాళ్ళకంటూ క్లారిటీ ఉంది కాబట్టి ఆయన రావడం వేరు. కాకపోతే ఈయన వస్తే అదొక టీడీపీలోకి చిరంజీవి అని ఒక పెద్ద వార్త తీసుకెళ్ళి కాంగ్రెస్ అధిష్టానాన్ని చేరుస్తారు. అది కొంచెం నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్కి సీఎం క్యాండిడేట్ ఎవరున్నారు? జీరో, ఎవ్వరు లేరు. ఇన్ కేస్ ఒకవేళ బలవంతంగా దూరితే చిరంజీవి గారిని పెట్టే అవకాశం కూడా ఉండొచ్చేమో, అన్నపై తమ్ముడు పోటీ అని చెప్పేసి. ఎందుకంటే కాంగ్రెస్ వ్యూహం అలా ఉంటుంది, చెప్పలేం మనం. ఎందుకంటే ఒకసారి వివేకానంద రెడ్డిని, మొన్న చనిపోయిన వివేకానంద రెడ్డిని డైరెక్ట్ మన విజయమ్మ మీదకి పోటీకి దించారు కాంగ్రెస్ నుంచి. సో ఇట్లాంటి వ్యూహాలు కూడా వాళ్ళు చేస్తారు, చెప్పలేము. సో ప్రజెంట్ ఈయన అక్కడికి వెళ్ళడం ఎందుకు వచ్చిన గొడవ నష్టం అంటే, వ్యక్తికి ఎంత సొంత అన్నతమ్ములు అయినప్పటికీ కూడా పరోక్షంగా ఈయన ఒక పార్టీలో ఆయన ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తుని డిస్టర్బ్ చేయకూడదు, అంతే కదా. ఎంత సొంత అన్న చెల్లెలైనా జగన్ షర్మిల ఒకటే కావాలని వీళ్ళు 2 రాష్ట్రాలకు వెళ్ళని అందరూ అన్నా కూడా వాళ్ళు అసలు ఎప్పుడన్నా బయటపడ్డారా? ఛాన్సే లేదు. మా గొడవలు ఉన్నాయని కూడా చెప్పారా? లేదు. గొడవలు ఉన్నాయని నన్ను ఈడ్చి బండకేసి కొట్టాడని అందుకే నేను వెళ్ళిపోతున్నా అన్నా, నువ్వు కటీఫన్ అని ఏం చెప్పదు ఆవిడ. అండ్ ఇంకోటి, విజయమ్మ గారు కూడా వీళ్ళ పార్టీ నుండి కూతురుకు సపోర్ట్ చేయడానికి బయటకు వచ్చేస్తున్నప్పుడు కూడా
ఇంతవరకు కొడుక్కి సపోర్ట్ చేశాను, ఇప్పుడు నా అవసరం నా కూతురికి కూడా ఉంది కాబట్టి అని అందరి ముందు మైక్ పట్టుకుని చెప్పే బయటకు వచ్చారు. అండ్ అలా అని చెప్పేసి ఆవిడ వైసీపీకి సపోర్ట్ చేయట్లేదని కూడా లేదు కదా, ఆమె వైసీపీ తరఫున కూడా ప్రచారం చేస్తుంది. ఎందుకంటే ఆమెకు అక్కడ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య, జగన్ వాళ్ళ అమ్మ ఆవిడే, ఇక్కడ కూడా అంతే. ఒక తల్లి కాబట్టి తల్లికి కొడుకు ఎంతో, కూతురు కూడా అంతే. సో ఆ రకంగా వాళ్ళు కూడా ఎవరు, కానీ అవన్నీ బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కూడా ఈయన అన్స్టాపుల్కి రాకపోవడానికి ఎన్ని కారణాలు ఎన్ని చెప్పినా, ఆయనకి పొగరేమో, ఆయన స్మితా షోకి వెళ్తున్నాడు, వ్యక్తిగతంగా అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, మరి ఈయనకెందుకు ఇవ్వట్లేదు అంటే ఇక్కడ ఒకటి ఉంది, ఒక చిన్న గేట్ ఉంది. వాళ్ళ సొంత ఇంట్లోనే సొంత అన్నతమ్ముళ్ళు రోజు కలుసుకొని, రాఖీలప్పుడు కలుసుకొని, పండగలప్పుడు కలుసుకొని, మదర్స్ డే అప్పుడు కలుసుకునే ఒక మంచి అన్నతమ్ముళ్ళే ఒకరొకరు వేరే డిఫరెంట్ పార్టీలలో ఉన్నారు. అలా పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళు ఏమి పెద్ద వైరల్లో నువ్వెంతో నేనంత అవి కాదు, అది వేరు. అట్లా ఉంది ప్రజెంట్ బయట సిచ్యువేషన్. దాన్ని అలాగే కాపాడుకోవాలి, అలాగే ఉంచుకోవాలి. సో ఈయనలే ప్రతి చోటికి ఆయన కూడా రావాలనుకోవడం మూర్ఖత్వం. సినిమా వైజ్గా వేరు, కాకపోతే ఇప్పుడు సినిమా కాకపోతే ఇదంతా తీసుకొచ్చి అల్లు అరవింద్కు లేకపోతే రామ్ చరణ్కి వీళ్ళ కుటుంబాల మధ్య గొడవ వల్ల షోకి రాలేదు అన్నారు కదా. అంటే అల్లు అర్జున్కి రామ్ చరణ్కి ఏదో నడుస్తుంది గొడవ, సో అందువల్ల ఇటు చిరంజీవికి అల్లు అరవింద్కి వీళ్ళ పిల్లల వల్ల తండ్రులు ఇద్దరు బాధపడిపోతున్నారు, అందువల్ల షోకి దూరంగా ఉన్నారు అనేది ప్రధానంగా వినిపించింది వార్త. నెక్స్ట్ నెంబర్ 2, ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ నుంచి స్టార్ట్ అయింది అనేది ఒక వార్త. అవునా? చెప్పను బ్రదర్ అని ఎవరి పేరు చెప్పనన్నాడు? పవన్ కళ్యాణ్ పేరు చెప్పనన్నాడు. అదే పవన్ కళ్యాణ్ ని అల్లు అరవింద్ గారు అన్స్టాపబుల్ కి రెడ్ కలర్ బొకే ఇచ్చి ఆహ్వానించారు. మరి ఎందుకు నాగబాబు కూడా అన్నారు కదా నేను చెప్పను అని. అది కామన్. అది వై? బికాజ్ అంటే సిచ్యువేషన్స్ వేరు. బయట వాళ్ళు రకరకాలుగా అర్థం చేసుకుంటారు, వీళ్ళు బాగానే ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసినప్పటికీ పిల్లల మధ్యలో కొన్ని చిన్నవి ఉన్నాయి అనేవి మనం చూస్తున్నాం. ఎందుకంటే రామ్ చరణ్ తేజ స్టేజ్ పై నుంచి చిరంజీవి లాక్కు రావడం ఇట్లాంటివి కొన్ని చూసాం. రామ్ చరణ్ తేజ మన స్టేజ్ పై నుంచి లాక్కు రావడం లాంటివి. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కలిసినా కలవకపోయినా అది మనకు ఒరిగేదేమీ లేదు దానివల్ల. కాకపోతే అన్స్టాపబుల్కి మాత్రం చిరంజీవి ఎందుకు రాలేదు 2 సీజన్స్కి వాళ్ళు పిలిచినా అనే దానికి మాత్రం ఒక జెన్యూన్ ఆన్సర్ అయితే ఉంది. అంటే అట్లా అనుకుంటే మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు కదా, అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, అలా అనుకుంటే వేరే రాజకీయ నాయకులు కూడా వస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు కదా, ఈయనెందుకు రాకూడదు అంటే వాళ్ళంతా లైవ్ రాజకీయాల్లో గట్టిగా ఉన్నారు, బయట కనబడుతున్నారు, మైకుల ముందు మాట్లాడుతున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. చిరంజీవి కాంగ్రెస్ తరఫున ఏమీ చెయ్యట్లా. అంటే ఈయనకు కూడా ఇంట్రెస్టెడ్ కనబడట్లా. ఈయన పార్టీనే వాళ్ళకి విలీనం చేసేసాడు. అలానే దూరం అవ్వలేడు, అలానే సినిమాలు వదిలేసి వాళ్ళకి దగ్గర అవ్వలేడు. ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఆయన ఉన్నాడు. సో ఏది ఏమైనా నాకు తెలిసి అన్స్టాపబుల్ సీజన్ 3 స్టార్ట్ అయితే మాత్రము అందరూ అనుకున్నట్లుగా ఫస్ట్ ఎపిసోడే చిరంజీవి గారు అండ్ రామ్ చరణ్ గారితో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మేబీ ఉండే అవకాశం అయితే ఉండొచ్చు, బట్ ఆయన రాలేకపోవడానికి రీజన్స్ కూడా అనేకం ఉన్నాయి. మరి చూడాలి అప్పటి వరకు ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.